రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి, మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. రేపు మంగళవారం రోజున ఎవరైతే రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉండే కష్టాలు, నష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అందుకే ఖచ్చితంగా రాత్రి పడుకునే ముందు ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసి పడుకోండి. తెల్లవారేసరికి ఏదో ఒక రకంగా మీ జీవితం మారుతుంది, మీకు మంచి కూడా జరుగుతుంది. ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య కూడా పోతుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఒక రూపాయి బిల్లని తీసుకోండి. అలా తీసేసుకొని మీరు అన్ని సమస్యలు చెప్పుకోండి. ఏ సమస్య అయితే మీ జీవితంలో ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, బాధ పెడుతుందో ఆ సమస్య గురించి చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లని చేతిలో పట్టుకోండి. చెప్పేటప్పుడే పట్టుకొని పిడికిలి బిగించి ఆ తర్వాత ఆ రూపాయి బిల్లని మీరు పడుకునే దిండు కింద పెట్టి పడుకోండి. తెల్లారి లేస్తారు కదా, లేచిన తర్వాత ఆ రూపాయి బిల్లని ఏంటంటే కనుక చక్కగా చేతిలో తీసుకొని ఒక సైడ్కి ఎత్తి పెట్టండి. ఒక పక్కన పెట్టండి. మీ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత మీరు బయటికి వెళ్తారు కదండి పనుల కోసము. అలా వెళ్ళేటప్పుడు మనకేంటంటే దారిలో చాలా మంది కూడా భిక్షను తీసుకునే వాళ్ళు ఉంటారు. అలానే కాకుండా మన ఇంటికి కూడా వస్తూ ఉంటారు కదా. అయితే వాళ్ళకి ఏం చేయండి అంటే కనుక ఈ రూపాయి బిల్లని దానం చేసేయండి. ఇలా చేయటం వల్ల మీ సమస్య త్వరలోనే పోతుంది. మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుంది. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీ సమస్య ఎంత పెద్దదైనా సరేనండి, ఇలా మీరు ప్రతి మంగళవారం చేస్తున్నట్టయితే ఖచ్చితంగా పోయే అవకాశం ఉంటుంది. ఒక 2 లేదా 3 మంగళవారాలు చేయండి. అలా చేసుకోవటం వల్ల ఎక్కువగా ఫలితాలు పొందుతారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆచరించేసి ఫలితం అనేది పొందండి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి రేపు మంగళవారం పూట తప్పకుండా ఆచరించండి. ఎవరైనా చేయొచ్చు. ఎవరు చేసినా కానీ ఫలితాలు అనేవి రావటం అనేవి జరుగుతాయని మనకు పరిహార శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుందండి.